మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనము నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. యేసు అన్ని పట్టణములు గ్రామములను అన్నింటా తిరిగి ప్రార్థనా మందిరాలలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. జనుల వ్యాధి బాధలనెల్లా పోగొడుతూ ఉండెను. నిస్సహాయులై బాధలతో మగ్గుచు. డిలే తగ్గించాలి, మిగిలిన మైకులు డిలే తగ్గించాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గ్రీన్ కలర్ మైక్ ఆపేసి కార్డ్లెస్ ఇవి కంట్రోల్ చేయాలి. చదవమ్మా. 36వ వచనం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జనసమూహమును చూచి ఆయనకు ఆ కరుణామయుని కడుపు తరుక్కుని అప్పుడు యేసు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదిగా పంట యజమానునికి మనవి చేయుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 వచనాలలో 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? 3 వచనాలు ఉంది. 35వ వచనం, 36వ వచనం, 37వ వచనం. 35వ వచనంలో ఏమున్నదంటే ప్రభు ఊరూర తిరిగారు, ప్రతి విషయాన్ని గమనించారు. దీనిని మనం గమనింపు అనాలి. ఏమనాలి? గమనింపు. రెండవది ఏంటంటే 2వ వచనంలో 36వ వచనంలో ఏమున్నదంటే ఆత్మీయమైన భారం. ఏ భారం? రెండోది ఏంటిది? ఆత్మీయమైన భారం. మూడవది ఆత్మభారముతో ఆత్మలను రక్షించడానికి కావలసిన సేవకులు లేదా జీతగాండ్రు లేదా పనివారు. సో మొదటిది ఏంటిది? గమనింపు. రెండవది ఆత్మల భారం. మూడవది సేవకులు లేదా పరిచారకులు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఊరూరా తిరిగారు యేసు ప్రభువారు. గలిలయ, సమరయ, యూదయ, నజరేతు, యెరూషలేము ఇలా ప్రాంతమంతా తిరిగిన తరువాత ఆయన పలికిన ఒక మాట 36వ వచనంలో నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు. అంటే చదిరిపోయిన గొర్రెలను చూశాడు, పాడైపోయిన గొర్రెలను చూశారు, లోక వ్యసనాల వెంట పరిగెడుతున్న గొర్రెలు చూశారు, పాపము చేస్తున్న ప్రజలను చూశారు, విగ్రహారాధన చేస్తున్న ప్రజలను చూశారు, ఆ పాపము చేయగా శాపము పాలైన ప్రజలను కూడా చూశాడు. ఎవరు చూశారు? యేసయ్య. భారం. ఏంటా భారం? అయ్యో నా ప్రజలు పాపంలో ఉన్నారే, నా ప్రజలు రోగాలతో ఉన్నారే, నా ప్రజలు తినటానికి తిండి లేదే, నా ప్రజలు పాపపు శాపాన్ని అనుభవిస్తున్నారన్న బాధతో బాధపడ్డారు. ఏ భారం ఇది? ఆత్మల భారం. బాధపడ్డ తర్వాత వీళ్ళు పరలోకానికి వెళతారా లేదా అన్న భారం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు వారు ఏ భారముతో వాక్యం చెప్పారు, ఏ భారముతో ప్రార్థన చేశారు, ఏ భారంతో స్వస్థత చేశారంటే పాపములో ఉన్న మనలను విడిపించడానికి, విడిపించబడిన మనలను రక్షించడానికి, రక్షించబడిన మనలను పరలోకానికి. ఇదే భారం అండి, ఆత్మభారం. ఆత్మలను దేవుని దరి చేర్చటానికి మనసులో వేదన, ఆత్మలను రక్షించడానికి పడే తపన, ఆత్మలను రక్షించడానికి పడే ఆరాటం, ఆత్మలను రక్షించడానికి చేసేటటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? మత్తయి శుభవార్తలో
11వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా ఏమన్నారండి? భారముతో ఉన్న యూదులారా అనలా, భారముతో ఉన్న ఇజ్రాయేలీయులారా అనలా, భారముతో ఉన్న సమస్త అంటే నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరూ వారి మనసులో ఏ భారం ఉంటుందో తెలుసా? పాపపు భారం ఉంటుంది. పాపము వలన వచ్చే ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎంత అవమానమైనా దేనివల్ల వస్తుంది? పాపం వల్లే. ఆ ప్రజలు చేసిన పాపాన్ని ప్రభు చూశారు, ఆ పాపము వల్ల వచ్చిన భారాన్ని చూశారు, ఆ భారముతో కృంగుతున్న ప్రజలను చూశాడు. ఆ ప్రభు అంటున్నారు, భారముతో ఉన్న వారులారా నా దగ్గరికి రండి. రోజున దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏ భారంతో ప్రభు దగ్గరికి వచ్చాం ఆలోచన చేయండి. నేను సాయంత్రం నేను 4:30కి బయలుదేరి గుంటూరు వెళుతున్నప్పుడు బండి మీద మెల్లగా ప్రార్థన చేసుకుని పోయేటప్పుడు నేను అడిగిన ఓ ప్రశ్న, నేను దేవుణ్ణి అడిగిన ఓ ప్రశ్న, ప్రభువా నేను ఎలాంటి సేవ చేయటం నీకు ఇష్టం? ఇదే నేను దేవుణ్ణి అడిగింది. ప్రభువా ఎలాంటి సేవ చేయటం ఇష్టం? ఫాదర్ గారు బాగా వాక్యం చెప్తారు అనగా చప్పట్లు కొట్టించుకునే పరిచర్య కావాలా? ఫాదర్ గారు చాలా మంచోడు అని చెప్పించుకునే పరిచర్య కావాలా అని డైలాగ్ అన్నమాట. ఎవరితో డైలాగు? ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తితో రోజు మాట్లాడకపోతే ఏమనిపించింది? బాధ అనిపించింది. అదేవిధంగా దేవునితో మాట్లాడేటువంటి వేరే వ్యక్తితో మాట్లాడటమే. ఇలా దారి పొడుగుతూ చెప్పుకుంటూ వెళ్తే, అయ్యా రాష్ట్రాలు దాటి వెళుతున్నాను, జిల్లాలు దాటి వెళుతున్నాను, ప్రజలు ప్రశంసలు వస్తున్నాయి, కానీ సంతోషం లేదు, ప్రశాంతత లేదు. ఎందులో? జీవితంలో. ఎందులో? సేవలో. ఎవరు పట్టినా బాగా చెబుతున్నారు, ఎవరు పట్టినా సూపర్ చెప్పారు, ఎవరు చెప్పినా కూడా బాగా చెప్పారు అనేవాళ్ళే, కానీ నా మనసులో ప్రశాంతత లేదు. ఎందుకు లేదు? ఏంటి పొరపాటు? ఎక్కడ జరిగింది అని ఆలోచన చేస్తే, పరిచర్య అనేది భారముతో చేసే పరిచయం ఉండాలి. ఏ భారము? ఆత్మల భారము. ఆత్మల భారం అనగానే ఉదాహరణకి గుర్తు తెచ్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ఇంట్లో నీ తమ్ముడు, నీ ఇంట్లో ఉన్న నీ చెల్లి, నీ ఇంట్లో ఉన్న నీ అమ్మ, నీ ఇంట్లో ఉన్న నీ తండ్రి గనక పాపములోనే పడిపోతే వారికి వాక్యము చెప్పి, వారి కోసం ప్రార్థన చేసి, వారిని దేవుడి దగ్గరికి నడిపించి, వారిని పరలోక రాజ్యం చేర్చటమే, అలా పరలోకము రాజ్యం చేరే వరకు ఆ ఆత్మ కోసం ప్రాకులాడటమే ఏ భారం అండి? ఆత్మల భారం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్య ఊరూర తిరిగారు, పల్లె పల్లె తిరిగారు. అప్పుడు అన్నాడు, కాపరి లేకుండా మంచి మార్గములో నడవక పాపములోనే బ్రతుకుతున్న జనాన్ని చూసి ఆ కరుణామైన కడుపు. ఈ వాక్యం వినటానికి బాగుంటుంది, కానీ లోతుగా కూర్చొని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన బాధతో చెప్పిన మాట, భారముతో చెప్పిన మాట, వేదనతో చెప్పినటువంటి మాటే కానీ సంతోషంతో చెప్పిన మాట కాదు, పెదవులతో చెప్పిన మాట కాదు, చాలా భారంతో చెప్పాడు. కాపరి లేక, ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, నా కొడుకు జీవితం పాడైపోతుంది, నా కూతురు జీవితం పాడు, ఆ మనసులో వేదన ఉంటుంది కదా. అలాంటి వేదన పడుతూ, అలాంటి బాధన పడుతూ, అలాంటి కృంగుబాటుతోటి ఆయన అన్నాడు, కాపరి లేక చదరి ఉన్న జన సమూహాన్ని చూసి ఆ కరుణామైన కడుపు ఏమైందట? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య ఉంటుంది తెలుసా, నేను పాపుల కోసం వచ్చా కానీ నీతిమంతుల కోసం. అంటే దాని అర్థం ఏంటి? పాపులను రక్షించే భారంతో నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్యకున్న ఆత్మల భారం మనకు కూడా ఉండాలి. ఉదాహరణకి 3 రకాలుగా మనం భారం కలిగి ఉండొచ్చు. ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటిది వ్యక్తిగతమైన భారం, వ్యక్తిగతమైన ఆత్మీయమైన భారం. రెండవది కుటుంబపరమైన ఆత్మీయమైన భారం. మూడవది సంఘపరమైన ఆత్మీయ భారం. మొదటిది ఏంటిది?
మొదటిది వ్యక్తిగత ఆత్మీయ భారం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తి పాపము చేయగా మానసికంగా నలిగిపోయి దేవుని ముఖాన్ని చూడలేక నేను పరలోకము చేరుకుంటానో లేదో తెలియక వారిలోనే వారు నలిగిపోయి దేవుడికి మొరపెట్టిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందులో కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి దావీదు గారి దగ్గరికి వెళ్దాం. దావీదు గారు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహంగా పాపము చేసి తిని. సమూయేలు 2వ గ్రంథం దొరకలేదు అటుకుండి కొంతమందికి. మహిమరాణి దొరికిందా? అలేఖ్య దొరికిందా? చదువు తల్లి. సలోమి చదువమ్మా. దావీదు నాతానుతో నేను యావేకి ద్రోహముగా పాపము చేసి తిని. చాలమ్మా, మనసులో బాధ, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం. ఆ తర్వాత 51వ కీర్తనలోకి వెళ్ళండి. 51వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 51వ కీర్తన చదువమ్మా. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యాలుగా గణించిన పనులన్నీ చేసి నీవు నాకు. అయ్యా, మరి నీకు ఇష్టమైన పనులు నేను చేశాను, నీకు ఇష్టం లేని కార్యం చేశాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకున్నానయ్యా, నీకు ఇష్టమైన రీతిగా నేను నడుచుకోలేదని తనలో ఉన్నటువంటి పాపపు భారముతో దావీదు కృంగిపోయి అంటాడు, ఈ సోపుతో నన్ను కడిగయ్యా. అంటే దాని అర్థం ఏంటి? నాలో పాపపు భారం ఉంటే నేను పరలోకానికి చేరలేను. నాలో పాపపు భారం ఉంటే నీ బిడ్డను అనిపించుకునే అర్హత నాకు లేదు. నాలో పాపపు భారం ఉంటే ఆ పాపపు భారమే నీకు నాకు అడ్డం వస్తుందని తనలో తాను ఆత్మీయమైన వ్యక్తిగత భారంతో కృంగిపోతున్నాడు. ఎవరో? దావీదు. మనలో కూడా భారం ఉండాలి. 500 రూపాయలు పారేసుకుంటే 24 గంటలు వెతుకుతూ ఉంటాం. 100 సార్లు ఎక్కడ పెట్టామా ఎవరికైనా ఇచ్చామా అని ఆలోచన చేస్తామండి. నిజంగానే. లేదా మనకి ప్రాణాపాయం వచ్చినప్పుడు నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది అని 1-4 సార్లు ఆలోచించి ఎంతోమంది ప్రముఖ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటామండి. ఇది నీ శరీరాన్ని బాగు చేసుకోవాలన్న ఆరాటం, అది పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవాలన్న ఆరాటం. కానీ పాపము చేయగా నీ ఆత్మను నువ్వు కోల్పోగా మరలా ఆ ఆత్మను సంపాదించుకోవాలన్న ఆరాటం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇది వ్యక్తిగతమైన ఆరాటం. దావీదు వ్యక్తిగతంగా దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడినయ్యా. ఇదిగో ప్రభువా, నీ బిడ్డను అనిపించుకునే అర్హత నాకు లేదయ్యా. అంటే దావీదు ఉద్దేశం ఏంటి? నాది ఈ లోకం కాదు, నాది ఈ రాజ్యం కాదు, నాది పరలోక రాజ్యం. నా బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా, నా కుటుంబం దీవించబడాలన్నా, నేను దీవించబడాలన్నా ఈ పాపం అనేది ఉండకూడదని చెప్పి పాపపు భారముతో, ఆత్మీయమైన భారముతో దేవుడికి మొరపెట్టుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనకు కూడా ఏ భారం ఉండాలి? వ్యక్తిగతమైన ఆత్మీయమైన భారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. చెడి తిని కదా. చూడండి, జాగ్రత్తగా చూడండి బైబిల్ గ్రంథం. చెడి తిని కదా. ఆగండి, ఏం మాట ఈ మాట? ఎవరితో అన్నారు? యెషయా తనతో తాను అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? దైవ దర్శనాన్ని పొందిన తర్వాత, దేవుణ్ణి చూసిన తర్వాత, దేవుని చుట్టూరు ఉన్న దేవదూతలు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 అని స్తుతించుట ఆయన కనులారా
చూసిన తర్వాత దేవుని పరిశుద్ధతను, దేవుని పవిత్రతను, దేవుని మహిమను, దేవుని ఉన్నతత్వమును చూసినటువంటి యెషయా ప్రవక్త అంటున్నాడు, నన్ను సృష్టించిన దేవుడు మహిమ కలిగిన వాడు, నన్ను సృష్టించిన దేవుడు పవిత్రుడు, నేనేమో చెడిపోయినటువంటి బిడ్డని, నేను ఆయన బిడ్డను అనిపించుకునే అర్హత నాకు ఏ భారం ఇది? పాపపు ఆత్మీయమైన భారం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భాగ్యాన్ని చదువమ్మ. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. కన్ను రెప్పపాటైన కనుమూయలేదు ప్రేమ చదవమ్మ ఇప్పుడు 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నేను ముందు పదం వదిలేసావు. హా చెడి తిని కదా, హా చెడి తిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే, అపవిత్రమైనటువంటి మాటలు పలికి. చదువమ్మా. నేను వసించుచున్నాను అప్పుడు చూడండి జాగ్రత్తగా. అప్పుడు ఒక దేవదూత పట్టుకారుతో ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చి యెషయా పెదవులకి, యెషయా పెదవులను నీ అగ్నితో కాల్చితివి, పాపమును తొలగించి పరిశుద్ధతనిచ్చితివి. యెషయా పెదవులను నీ అగ్నితో కాల్చితివి, పాపమును తొలగించి పరిశుద్ధతనిచ్చితివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చూసిన యెషయా ప్రవక్త పాపము భారముతో ప్రభుకు మొరపెడితే దేవుడు తన దూతను పంపించి తనలో ఉన్న పాపాన్ని శుద్ధి. ఇది ఆత్మ భారము కలిగి ప్రార్థన చేయటం అంటే. మనను కూడా దావీదులాగా పాపము చేశానన్న ఆత్మభారం. ఏ భారం? ఇటీవల కాలంలో ఓ చోట ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ ప్రార్థనకి వెళ్తే ఒక దగ్గర 3,000 మంది జనం వచ్చారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేయమంటే తలనొప్పి అని, మోకాళ్ళ నొప్పులు అని రకరకాలు చెబుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే గుండె దడదడా కొట్టుకుంటుంది, మనసులో తెలియని భారం, మనసులో తెలియని బాధ. ఎందుకయ్యా అప్పులా, ఎందుకయ్యా భారీ సమస్య అంటే ఏమో మాకు తెలియదన్నారు. అప్పుడు నేను అన్నాను, నీలో ఉన్న పాపం ఎప్పుడైతే బయటికి పోతుందో, నీలో ఉన్న పాపం ఎప్పుడైతే క్షమించబడుతుందో, అప్పుడు నీ మనసులో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. అందుకే యేసయ్య అన్నాడు, భారముతో ఉన్న వాళ్ళ నా దగ్గరికి నేను మీకు విశ్రాంతిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతమైనటువంటి ఆత్మను రక్షించుకోవాలన్న భారం మనకు ఉండాలి. ఆ భారం లేనప్పుడు మనకు శాంతి ఉండదు, ఆ భారం లేనప్పుడు సమాధానం ఉండదు, ఆ భారం లేనప్పుడు ఆశీర్వాదం ఉండదు, ఆ భారం లేనప్పుడు దీవెన కూడా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున పాపము చేశానన్న బాధ, పాపము చేశానన్న భారం, ఆ భారముతో దేవుడి దగ్గరకు వస్తే తప్పనిసరిగా ప్రభు మనల్ని ఆ భారము నుండి విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఇది వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైన భారముతో ఉండటం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ప్రభు నీ ఎదుట, ధనలక్ష్మి ఇటు ఇటు అటు. ప్రభు నీ ఎదుట తల ఎత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది. ఎలా ఉందట? మనకు సిగ్గు ఎప్పుడు అనిపించింది చెప్పండి? కాదు, మనకు సిగ్గు ఎప్పుడు అనిపించింది? దయచేసి పెళ్ళప్పుడు అనగాకండి. తప్పు చేసినప్పుడు ఎప్పుడు అనిపించదు. ఎప్పుడు తప్పు చేయగా దొరుకుతారే, తప్పు చేసి దొరకనంతసేపు ఎవడలేడరా నా అంత మంచోడు అంటారు ఈడ. కానీ తప్పు చేసి దొరికినాక దొరికిపోయానే, నేను ఇలా అనుకోలేదు, ఇలా జరిగిద్దని ఈ ఒక్కసారికి
అర్థమైందా? తప్పు చేశామన్న భారం మనకు ఉండదు. తప్పు చేసిన తర్వాత నలుగురిలో చెడ్డోళ్ళుగా తల ఎత్తుకోలేనప్పుడు మనకేమనిపించింది? సిగ్గు అనిపించింది. కానీ ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడు తెలుసా? ప్రజల ముందంటలా, ప్రభువా నేను చేసిన తప్పు నీకు తెలుసు, నీ ముందు నేను తల ఎత్తుకోలేక పోతున్నానయ్యా. సిగ్గు. దీన్ని ఏ భారం అంటారు? పాపపు భారం, ఆత్మీయమైన భారం. ఈ భారముతో నిన్ను చూడలేకపోతున్నా, ఈ భారముతో నీ దీవెన పొందుకోలేకపోతున్నా, ఈ భారముతో నీ దరి చేరలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఈ భారం ఉన్నంతసేపు దేవుని దరి. ఈ పాప భారం నీ మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను, ఈ పాప భారం నే మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను. కాబట్టి ఈ పాపపు భారం మనకి వద్దు. తర్వాత చూడండి ఎంత చక్కని మాట అంటారు. మా పాపములు, మా పాపాలు మా తలల కంటే, మా తలల కంటే ఎత్తుగా కుప్పలు పడి ఉన్నవి. ఎట్టండి అట? మన పాపాలు మనకి ఎట్టండి అట? మనకంటే ఎత్తుగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయట? ఈ రోజున అంటే చూడండి, పాపం అనేది కంటికి కనపడేది కాదు. కానీ ఎజ్రా ఏమంటున్నాడు? తాను చేసిన తప్పు తాను తెలుసు కాబట్టిన్నాడు, అయ్యా నా పాపాలు కుప్పలుగా నాకంటే హైట్ ఉన్నాయట. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనము ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు గమనించకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, నిన్ను ఎవరు ఏమి, కానీ నీలో ఉన్న భారం నిన్ను కృంగదీస్తూనే ఉంటుంది, కృంగదీసిద్ది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. మా దోష రాశులు, మా దోష ఏంటి అంట? మీరు రాసులు పోతారుగా, ఒడ్లు రాసులు, ఇంకోటి ఏమంటారు, మొక్కజొన్న రాసులు, ఆయనైతే మిరపకాయ రాసులు, రాసులు పోస్తారు కదా. పాపాలు ఎలా ఉన్నాయంట? మనం అనుకుంటా ఒక పాపమే కదా అనుకుంటామట. చివరికి పాపాలన్నీ ఎలా అయినాయట? ఒక్క చినుకే కదా అనుకుంటామట. చినుకు కాస్త ఏమైంది? వర్షం అవుద్ది. వర్షాలు ఎందులోకి వస్తాయి? కాలువతాయి. కాలువలు నదులు అయితే నదులు సముద్రాలు అవుతాయి. ఎజ్రా అంటున్నాడు, ఒక్క పాపమే కదా అనుకోగాకండి, ఆ పాపము కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయట. ఈ రోజున కుప్పలు కుప్పలుగా మన పాపం ఉంటే ఆ పాపపు భారం మనకి ఉందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మా దోష రాశులు, మా దోష రాశులు ఆకాశం అంత ఎత్తుగానున్నవి. ఎంత ఎత్తుకున్నాయట? ఆకాశాన్ని అంటున్నాయట. ఏంటి? పాపాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఈ రోజున మనము ప్రార్థన చేస్తున్నాం, గుడికి వస్తున్నాం, చక్కగా వాక్యం వింటున్నాం, కానీ మనలో ఏం లేదు? భారం లేదు. ఏ భారం? ఆత్మను రక్షించుకోవాలన్న భారము లేదు, పాపము చేశామన్న భారము లేదు. పాపము చేసినప్పటికీ కూడా ఎలా బ్రతుకుతున్నామంటే మంచివారిలాగా బ్రతుకుతున్నాం. అలా బ్రతికే వాళ్ళతో దేవుడు అంటాడు, కాపరి లేని చెదరి ఉన్న జనసమూహాన్ని చూసి ఆ కరుణామైన కడుపు నిద్రపోయేందరూ ఒకసారి గట్టి చప్పులు కొడతామా భుజమా? ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయేందరూ కొట్టండి. కాబట్టి ఎజ్రా గారి మాటలు చూడండి. ముందేమన్నాడు? కుప్పలైనవి అంట, తర్వాత రాసులైనవి అంట, రాసులు ఏమైనాయి అంట? ఆకాశాన్ని అంటున్నాయి అంట. ఎజ్రా గారు చక్కనైనటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, కాపరి లేనటువంటి మనము దేవుని రాజ్యము చేరాలంటే ఆత్మల భారము ఉండాలి. ఆత్మల భారం అంటే, అయ్యో అబద్ధం ఆడినా, అనవసరంగా నేను అబద్ధం ఆడి, ఎవరినైనా తిట్టినా అనవసరంగా వాళ్ళని తిట్టాను, అయ్యో మేరమ్మ దార మేరమ్మ నేను తిట్టాను, సారీ అమ్మ, నీతో నేను క్షమాపణ పొందుకోకపోతే నాకు పరలోకానికి మార్గము లేదు అన్న మనస్తాపం మనలో ఉండాలి. అలా మనస్తాపము ఉంటేనే ఆత్మభారం. అలాంటి మనస్తాపము లేకపోతే ఆత్మల భారం లేనట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ భారం అండి? వ్యక్తిగతమైన ఆత్మీయమైన. దావీదులో చూసాం, దావీదు వ్యక్తిగతమైన ఆత్మీయ భారం కలిగిన వాడు. ఎజ్రా వ్యక్తిగతమైన ఆత్మీయమైన భారం కలిగినటువంటి వారు. యెషయా ఆత్మీయమైన వ్యక్తిగత భారము కలిగినటువంటి వారు. పేతురు గారు ఏం చేశారు? వెక్కి ఎందుకు? ఈ రోజున అబద్ధం ఆడితే మనకి ఏడుపు వచ్చిద్దా? రాదు. అబద్ధాన్ని కప్పిపెట్టడానికి బైబిల్ మీద
ఒట్టు, నా బిడ్డల మీద ఒట్టు, చివరికి ఒట్టు, ఒట్టు తీసి గట్టున పెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, అబద్ధమాడిన పేతురే అంత వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు వ్యభిచారం నరహత్య చేసినటువంటి దావీదు ఎంత ఏడ్చుంటాడు? అబద్ధమాడిన పేతురే అంత ఏడ్చినప్పుడు ఆ డెలీలా వలలో పడిపోయినటువంటి సంసోను ఇంకెంత ఏడ్చి మొరపెట్టాడు, అయ్యా ఒక్క అవకాశము ఇవ్వయ్యా. సో ఆ అబద్ధమాడిన పేతురు ఎక్కి ఎక్కి ఏడ్చినప్పుడు ధన వ్యామోహములో పడిపోయిన యూదా ఇస్కారియోతు డబ్బులన్నీ ఇసిరి కొట్టేశాడు. కానీ పాపం ఊరేసుకోకుండా ఉంటే దేవుడు రక్షించేవాడేమో కానీ పాపం ఊరేసుకుని పోయాడు. ఈరోజు మనకి ఏ భారం ఉండాలి? ఉద్యోగం రాలేదన్న భారం ఉంటుంది, అప్పుల భారం ఉంటుంది, కానీ పాపం చేశామన్న భారం మనకి ఉండదు. ఉండాలి, ఉంటేనే దేవుని క్షమించమని అడుగుతావు. వ్యక్తిగతమైన పాపపు ఆత్మీయమైన భారం ఉన్నప్పుడు భర్తను తిట్టినా సారీ అని చెబుతావు, భార్యను తిట్టినా సారీ చెబుతావు, లేదా అత్తను తిట్టినా సారీ చెబుతావు, వాళ్ళతో మనస్తాప పడతావు, వాళ్ళతో సఖ్యత పడతావు. ఈ భారం లేనప్పుడు తిట్టాల్సిన వాడిని తిట్టి ఏమి తెలియనట్టుగా బుద్ధిమంతుల్లాగా బయట తిరుగుతుంటా. ఇలా తిరిగే వాళ్ళు భారముతో ఉన్నవారు కాదు. క్షమించమని అడిగిన వాళ్ళు భారముతో, నువ్వు క్షమిస్తేనే పరలోకంలో ఉన్న భగవంతుడు నువ్వు చేసిన పాపాలు క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఘోర పాపినైనా నేను పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం చేసినప్పుడు మనిషి మొహం చాటేస్తారేమో కానీ దయచేసి దేవుని మొహాన్ని మీరు చాటేగాకండి. ఎందుకంటే రేపటి రోజున ఆయన మొహాన్ని మనము చూడలేం. తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. కోటి సూర్యుల కంటే కూడా తేజోమయుడు. రేపటి రోజున ఆయన ముఖాన్ని మనము చూడలేం. అందుకే ఆయన ముఖాన్ని మోషే వలె దర్శించాలి అంటే, ఆయన ముఖాన్ని యాకోబు వలె చూడాలి అంటే, ఆయన ముఖాన్ని పేతురు, యాకోబు, యోహానులు ఏ విధంగా అయితే తాబోరు పర్వతం మీద దివ్య రూపాన్ని చూశారు, మనం కూడా అలా చూడాలంటే ఆత్మీయమైన తపన, ఆత్మీయమైన ఆరాటం, ఆత్మను రక్షించుకోవాలని ఆరాటం ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది వ్యక్తిగతమైన ఆత్మీయ భారం. రెండవది కుటుంబ భారం. ఏ భారం అండి? కుటుంబ భారం అంటే దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. కుటుంబ భారం అంటే భర్త చేసిన తప్పు విషయంలో భారంగా ప్రార్థన, భార్య చేసిన తప్పు విషయంలో భారంగా ప్రార్థన, బిడ్డలు చేసిన తప్పు విషయంలో భారంగా ప్రార్థన. ఉదాహరణకి బైబిల్ గ్రంథం చూద్దాం దేవుని బిడ్డలారా. కుటుంబ భారాన్ని కలిగి ఉండటం అన్నమాట. అంటే నా భర్త రక్షించబడాలా, నా భార్య రక్షించబడాలా, నా బిడ్డలు రక్షించబడాలా, నా తల్లి రక్షించబడాలా అన్న ఆరాటం, తపన ఉండాలి. పాపము నుండి విడిపించబడాలా, ప్రభువుని విశ్వసించాలా, బాప్తిస్మము పొందాలా, ప్రభు శరీరక్తాలు స్వీకరించాలా, జీవపు మార్గములో నడిపించాలన్న ఆరాటం మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మొదటి నెల జీతం భర్తకి ఒక చిన్న చైను, రెండో నెల జీతం భార్యకి మరొక చైను, మూడో నెల జీతం పిల్లలకి మరొక చైను. అంటే అందరికి ₹1 జాగ్రత్త చేసుకోవాలన్న ఆశ, బిడ్డలందరినీ చదివించాలన్న ఆశ, అందరికిలాగా నేను కూడా ఉండాలన్న తప్పులేదు. ₹1 సంపాదించుకోండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆశీర్వదింపబడండి, లేవనెత్తబడండి. దీంతో పాటు కుటుంబం అంతా రక్షించబడాలి. ఆ భర్తను రక్షించాలి, ఆ భార్యను రక్షించాలి, ఆ బిడ్డను రక్షించాలి, ఆ తల్లిని రక్షించాలన్న ఆరాటం నీలో ఎప్పుడైతే ఉంటుందో దానినే కుటుంబ ఆత్మీయ భారం కలిగి ప్రార్థన చేయటం అంటారు. ప్రైజ్ ద లార్డ్,
Praise the Lord. అయితే బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన చూద్దాం. సమూవేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథము అబిగయీలు చదవండి. అబిగయీలు ఆగండి. సమూవేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23, 24 వచనాలు తీసారా? అందరూ చూడాలి. అబిగయీలు దావీదును చూడగానే వడివడిగా. ఇప్పుడు మీకు అబిగయీలు ఎవరో తెలియాలా? అబిగయీలు ఎవరో తెలియాలంటే 1వ వచనానికి రండి. 2వ వచనం చూసుకోండి. 2వ వచనం మనోవా తీసారా? 25వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలమ్మా. మనోవా సీమకు చెందిన కార్మెలునందు సంపన్నుడైన నరుడు ఒకడు నివసిస్తూ ఉండెను. అతడికి 3,000 గొర్రెలు 1,000 మేకలు కలవు. ఒకసారి అతడు కార్మెలు పట్టణమునందు గొర్రెల ఉన్ని కత్తిరించుచూ ఉండెను. అతడు కాలేబు వంశీయుడు. పేరు నాబాలు. ఏం పేరు? నాబాలు. పేరు గుర్తుపెట్టుకోండి. పురుషుడి పేరు ఏం పేరు? నాబాలు. తర్వాత అతని భార్య పేరు అబీగయీలు. ఆమె తెలివితేటల కలది, అందగత్తె. అతడు వట్టి మోటువాడు. అతడు అంటే ఎవరు ఇక్కడ? అదే నాబాలు అంటే ఎవరు ఇక్కడ? భర్త మోటువాడు, దుష్టుడు. భార్య మాత్రం అందగత్తె, తెలివితేటలు కలిగిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కుటుంబాలలో కూడా మూర్ఖులైన భర్తలు ఉన్నారు, దుష్టులైన భర్తలు ఉన్నారు. ఆ భర్తల్ని ఎలా రక్షించుకోవాలో వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఎలా అంటే మీరు చరిత్ర జ్యోతి ఇదంతా చదివితే పోద్దనమాట. నాబాలు ఎవరు? భర్త. కార్మెలు పర్వతమునందు వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్ని కత్తిరిస్తూ ఉంటారు. అదే ప్రదేశంలో దావీదు గారు కూడా ఉంటారు. ఒక రోజున దావీదు గారు తన సేవకులను పంపిస్తారు. నాబాలు దగ్గరికి వెళ్ళి, కొంచెం మనకి ఇన్ని రోజులు మరి ఆ గొర్రెలను కాశాం కదా, ఆ గొర్రెలను జాగ్రత్త చేశాం కదా, ఏదో ఒక బహుమానం తీసుకొని రమ్మని చెప్తాడు. ఎవరు చెప్పేది? దావీదు తన సేవకుల్ని నాబాలు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నాబాలు మూర్ఖుడు కదా, నాకులాగా మొండోడు కదా. దావీదైతే ఎవడు గొప్ప, దావీదైతే ఏమన్నా లావా అని లెక్క చేయలా. ఎవరు లెక్క చేయలా? నాబాలు దావీదుని లెక్క. అప్పుడు దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పద కత్తులు తీసుకొని నాబాలు చంపుదాం పదండి అని అన్నాడు. ఇక్కడ మనం 2 చెప్పొచ్చు. అయ్యా నా దగ్గర అంత ఓపిక లేదు, లేదా రేపో మాపో వచ్చి సహాయము చేస్తా. ఏమండ గర్వంతో దావీదైతే ఎవరు గొప్ప, ఆయనైతే ఎవరికి లావు. ఇది ఎలాంటి మాట అంటే గర్వముతో. ఆడైతే ఎవరు గొప్ప, అడుకుంటే ఆడు తింటాడు, ఆడైతే ఎవరు లావు, వాడు చెప్పింది మనము వినాలా. ఇలాంటి మాటలు గర్వంతో వచ్చే మాటలే కానీ తగ్గింపుతనంతో వచ్చే మాటలు. ఆనాడు నాబాలు గర్వంతో మాట్లాడాడు. ఇప్పుడు నా దావీదు కోపం వచ్చి చంపటానికి వెళ్దాం పండి అని బయలుదేరారు. ఈ లోపున అబీగయీలు అంటే భార్య దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళి, అమ్మగారండి, అమ్మగారు, అయ్యగారు నాబాలు మూర్ఖత్వంతో మాట్లాడాడు, మూర్ఖుడిగా ప్రవర్తించాడు, దావీదు కత్తులతో చంపటానికి వస్తున్నాడు అని అనగానే భార్య తెలివిగా ఏం చేసిందో తెలుసా? వెండి బంగారం ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకొని గాడిద మీదకి ఎక్కించుకొని ఆమె కూడా గాడిదెక్కి దావీదుకి ఎదురు వెళ్ళింది. మూర్ఖుడైన భర్తను కాపాడుకోవటానికి అబీగయీలు బయలుదేరి వెళ్ళిందండి. రోజున నీ భర్త మూర్ఖుడు కావచ్చు, నీ భర్త చెడ్డవాడు కావచ్చు, నీ భర్త పనికి మాలివాడు కావచ్చు. ఆ భర్త కోసం ప్రార్థన చేసే భార్యలు ఎంతమంది మన మధ్యలో ఉన్నారు? పోతే పోయాడులే అని వదిలేసేవాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు దావీదు వస్తున్నాడు, అబీగయీలు ఏమో వెండితో బంగారంతో తిండితో ఎదురెళ్ళింది. అప్పుడు దావీదు ఏమన్నాడు చూద్దాం. చదవండి ఇప్పుడు 23, 24 వచనాలు చదవండి. అబీగయీలు అంటే ఎవరండి ఇక్కడ? భార్య, భర్త. భార్య. నాబాలు అంటే ఎవరు? ఎవరికి ఎదురెళ్ళింది? ఎవరిని కాపాడుకోవటానికి? భర్త ఎవరు? భర్త ఎవరు? గుణాలేంటి?
మూర్ఖుడు దుష్టుడు. దుష్టుడు. ఆ దుష్టుడైన భర్తని, అహంకారి అయిన భర్తని కాపాడుకోవడానికి దావీదు దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున దావీదు మహారాజు ఎవరంటే యేసు ప్రభు, యూదా గోత్రం జన్మించినటువంటి వారు. ఆ నాబాలు, ఆ అబీగయీలు ఎవరై ఉండాలి అంటే మనవై ఉండాలి. నాబాలు ఎవరై ఉండాలి? నీ భర్తై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవండి 23. అబీగయీలు దావీదును చూడగానే వడివడిగా గాడిదను దిగి నేలపై సాగిలపడి దండము పెట్టెను. ఆమె దావీదు కాళ్ళ మీద పడి ప్రభు ఈ అపరాధము నాది. ఎవరిదండి తప్పు చేసింది? ఎవరు ఇక్కడ? భర్త, భార్య? తప్పు చేస్తుంది భర్త. ఎవరి మీద వేసుకుంది అపరాధం? భార్య మీద అపరాధం వేసుకుంది. అయ్యా, నా భర్త తప్పు చేస్తే ఒకట, నేను చేస్తే ఒకట, కాబట్టి నా భర్త తప్పు నాది అని దావీదుని క్షమించమని అడిగిందండి. అంటే భర్తను కాపాడుకోవాలన్న ఆరాటం, దీనిని ఆత్మీయమైన ఆరాటం. భర్త చేసిన తప్పుని క్షమించమని అడుగుతుంది. దీనిని భర్త ఆత్మను రక్షించాలన్న ఆరాటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోజున నీ భర్తను రక్షించాలన్న ఆరాటం నీకుందా? అప్పుడు దావీదు ఏం చేశాడు చూద్దామా? ఈ దాసురాలికి మాట్లాడుటకు సెలవిమ్ము. ప్రభు నా పలుకులు వినిపించుకొనిన చాలు. ఏలిన వారు పనికి మాలిన ఈ నాబాలును పట్టించుకోనేలా? అయ్యా, పనికి మాలిన నా భర్త మాటలు, మూర్ఖత్వాన్ని పట్టించుకోవటం ఎలా? అతని నడవడి కూడా ఆ పేరుకు తగినట్లే ఉన్నది. అతని పేరు నాబాలు కనుకనే ఆ మొరకుదనము. నా మట్టుకు నేను నీవు పంపించిన సేవకులను చూడలేదు సుమా. రక్తపాతము నుండి స్వయంగా శత్రువు మీద పడి. 28 చదవండి. 28. ప్రభువు ఈ దాసురాలి అపరాధమును క్షమించునుగాక. నీవు యావే సమక్షమున యుద్ధములు చేయుచున్నావు గనుక యావే నీ వంశమును కలకాలము కుదురుకొన్నట్లు చేయును. బ్రతికి ఉన్నంత కాలము నీకు ఏ ఆపద వాటిల్లదు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అబీగయీలు ఎవరి తరపున మొరపెట్టింది? ఎవరిని కాపాడుకోవాలని మొరపెట్టింది? భర్త ఎవరు? నాబాలు, మూర్ఖుడు, మొండివాడు, దుష్టుడు, ఎవడి మాట లెక్క. ఈ రోజున భర్త విషయంలో భారం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేయి. ఆనాడు అబీగయీలు దావీదుతో మొరపెట్టుకున్నట్టుగా, దావీదుతో పెనుగులాడినట్టుగా ఈ రోజున ప్రతి భార్య కూడా భర్త కోసం అంత ప్రార్థన చేయాలి. ఈ రోజున మరి బాగోపోతే, తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా ఫస్ట్ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఫాదర్ గారండి, నా భర్తకు బాగోలేదు, ప్రార్థన తప్పు లేదమ్మా, నీ భర్తను జాగ్రత్త చేసుకో. ఫాదర్ గారండి, నా భర్త కూడా అదే భర్త పాపకూపంలో కొట్టుమిట్టాడుతున్నాడండి, ఆయన ఆత్మ కొరకు ప్రార్థన చేయమని అడిగే స్త్రీలు, దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎంతమంది? రోజున ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలారా అబీగయీలులాగా భర్త ప్రాణాలు కాపాడుకునే భార్యలాగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక భార్యను కాపాడుకున్న వాళ్ళు చూద్దాం. ఎవరిని కాపాడుకున్నాళ్ళు? మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి ఏం చేసిందట? కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము. భార్యని, బిడ్డని కాపాడుకోమని దేవుడు చెప్పాడు. ఎవరితో? యోసేపు. నిజమైతే ఒక రకం నిజం చెప్పాలంటే అప్పటికి ఇంకా యోసేపుకి మరియమ్మ గారితో వివాహము కాల. ఇన్ని కష్టాలు ఎందుకు పెళ్లి చేసుకోకుండా, నీకెందుకు ఈ బాధ అని మనలో మనము అనుకోవచ్చు. కానీ కష్టం రాబోతుంది, శ్రమ రాబోతుంది, ప్రాణం నష్టం రాబోతుందని తెలుసుకున్న యోసేపు రాత్రికి రాత్రి ఒక గాడిదని తీసుకొని వచ్చి ఆ గాడిద మీదకి భార్యను ఎక్కించుకొని, ఆ గాడిద మీద పసిబిడ్డను ఎక్కించుకొని శత్రు దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. ఒక భర్త తన భార్యని శత్రువు నుండి కాపాడుకున్నాడన్న ఆరాటం. ఈరోజున దేవుని బిడ్డలారా, మరి నీ భర్తను నీ భార్యను కాపాడుకునే వాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు?
ఆలోచన చేయండి. నీ వల్ల నీ భార్య దారి తప్పకూడదు, నీ వల్ల నీ భార్య తప్పుడు మార్గంలో నడవకూడదు. ఆ భార్యను కాపాడే భర్తవు నువ్వు కావాలి. అదే కుటుంబ ఆత్మీయ ఆరాటం అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకటి, అబీగయలు తన భర్తను కాపాడుకుంది, యోసేపు తన భార్యని కాపాడుకున్నాడు. మూడవది, ఒక తండ్రి బిడ్డను కాపాడుకున్నాడండి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు లేచి, చూడండి జాగ్రత్తగా, లూకా 15. ఇంకా లూకా శుభవార్త ఎతుకుతున్నారు. లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వచనం. గ్లోరీ చదువమ్మా. వాడు అనగా తప్పిపోయిన కుమారుడు. వాడు అనగా పేకాటలోను, జూదములోను, బెట్టింగ్లోను పడిపోయిన ఒక తప్పిపోయిన కుమారుడు. వాడు అనగా చెడు స్నేహములో పడిపోయిన కుమారుడు. వాడు లేచి తన తప్పును తెలుసుకొని హృదయ పరివర్తన చెంది వాడు లేచి తండ్రి యొద్దకు బయలుదేరాను. వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి అతనిని మనస్సు కరిగి పరిగెత్తి, కొడుకేమో నడిచి వస్తున్నాడు, తండ్రి ఏమో పరిగెత్తాడు. చూడండి, అంటే మనమైతే రే ఏ మొహం పెట్టుకొని ఇంటికి వస్తున్నావురా, సిగ్గు శరం సీవి నెత్రుంటి ఈ గడప నువ్వు తొక్కోరా అంట మనమైతే. కానీ ఒక తండ్రి చూడండి, తప్పిపోయిన తన కొడుకుని, లోక వ్యసనాలలో పడిపోయిన కొడుకుని, చెడు స్నేహంలో పడిపోయిన కొడుకుని కాపాడుకోవటం కోసం కొడుకు నడిచి వస్తుంటే తండ్రి ఏం చేశాడు? పరిగెత్తాడు. ఈ రోజున తల్లులారా, తండ్రులారా, కొడుకు తప్పు చేస్తే దాచిపెడుతున్నారు. లేరా మన మధ్యలో అట్టాటోళ్ళు? భర్త తప్పు చేస్తే మా ఆయన అట్టాటోడు కాదు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు. భార్య తప్పు చేస్తే నా భార్య గడప దాటదు. కానీ నిజం చెప్పాలి అంటే దేవుని బిడ్డలారా వినండి, బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఒకటి వ్యక్తిగతమైన ఆరాటం ఉండాలి. కుటుంబంలో ఉన్న భర్తని, కుటుంబంలో ఉన్న భార్యని, కుటుంబంలో ఉన్న బిడ్డలని దేవుని దరి చేర్చి పరలోకానికి నడిపించాలన్న ఆరాటం కలిగిన వారే కుటుంబ ఆత్మీయ ఆరాటం కలిగిన వాళ్ళు. ఏ భారం అది? కుటుంబ ఆత్మీయ భారం. ఏ భారం అంటే నా భర్త నాశనం కాకూడదు, నా భార్య నాశనం కాకూడదు, నా బిడ్డలు నాశనం. అయితే ఇలా మనము వాళ్ళ మీద ఆరాటం కలిగి ఉండాలంటే ప్రేమిస్తేనే చేస్తాం. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి పాడైపోతుంటే అరే అలా కాదురా నాన్న అంటాం. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మన కోసం ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. కాబట్టే మనల్ని రక్షించాలన్న ఆరాటం ఆయనలో కనపడింది. నీవు కూడా ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఆ ప్రేమించినప్పుడే ఆ భర్తను, ఆ భార్యను, ఆ బిడ్డలని, ఆ తల్లిని, ఆ తండ్రిని ప్రేమించినప్పుడే వారి పాపపు జీవితం నీ కళ్ళకి బాగా కనపడుద్ది. కనపడినప్పుడు ఈ పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, ధనవంతుడిలాగా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి వీళ్ళని ఏ విధంగా అయినా రక్షించుకోవాలన్న ఆరాటం మనకి కావాలి. ఉన్నప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతావు, నిజమైన క్రైస్తవుడు అవుతావు, నిజమైన క్రైస్తవురాలు అవుతావు. నిజమైన ఇద్దరు బిడ్డ ఒకసారి గట్టి చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి వ్యక్తిగతమైన ఆత్మీయ ఆత్మభారం. రెండవది కుటుంబ ఆత్మీయ భారం, కుటుంబాన్ని కాపాడు. మూడవది ఇక మీకు చెందింది కాదు, నాకు చెందింది ఇది సంఘభారం. సంఘభారం ఎవరి మీద ఉంటుంది? కాపరి మీద ఉంటుంది. కాపరి పనేంటి? ప్రార్థన చేసుకొని పోవటమే కాదు. కాపరి పనేంటి? వాక్యం చెప్పుకొని పోవటమే కాదు. కాపరి పని ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వస్తున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే ఏ గొర్రె కోసం వెళ్ళారు? తప్పిపోయినా దాని అర్థం ఏంటో తెలుసా? అందరూ రక్షించబడాలన్న ఆరాటం ఉండాలి. లేదు, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసే అభిషక్తులు మనకు కావాలా, ఆ వ్యక్తిని సరిచేసే అభిషక్తులు మనకి కావాలి. మీరు ఎట్టా పోతే
నాకెందుకులే అనుకోకూడదు. అలా అనుకుంటే అది సేవ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకున్నటువంటి నాణాలలో ఒక నాణ్యము పోయింది, పోతే పోయిందిలే, 5 నాణ్యాలు ఉండే కదా అని అనుకొని ఆ నాణ్యం కోసం ఏం చేసింది? వెతికింది. ఈ రోజున రేపటి రోజున దేవుడు అడుగుతాడు ప్రతి సేవకుడిని, నేను పలానా ఊరు పంపించాను, పలానా సంఘం పంపించాను, అందరూ ఆత్మలు రక్షించావా, అందరు ఆత్మలు బాగు చేసావా అంటే, ఏమోనయ్యా నా ప్రార్థన చేశా, నా వాక్యం చెప్పానంటే నువ్వు ఆత్మల భారముతో పని చెయ్యలా అంటారు. దేవుడికి కావలసింది ఆత్మీయమైన భారముతో పరిచర్య చేయాలి. నీ సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే నీ కడుపు రగిలిపోవాలి. రగిలిపోవటం, అయ్యా వీడి జీవితం కళ్ళెదురుగానే పాడైపోతుందయ్యా, వీడి జీవితం కళ్ళెదురుగానే నాశనం అయిపోతుందయ్యా, వీడు చనిపోతే నరకానికి పోతారయ్యా, ఎలాగైనా వీరిని రక్షించాలన్న ఆరాటం ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మానవులందరూ రక్షించబడాలనేదే దేవుని సంకల్పం. అందుకే యోహాను శుభవార్తలు 6వ అధ్యాయంలో, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనం చూద్దామా? యోహాను శుభవార్త 37వ అధ్యాయం. నా తండ్రి నాకు వసగు ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడూ త్రోసివేయను. ఏలైనా నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారం చేయుటకు కాదు. ఆయన చిత్తం ఏంటి? 100 గొర్రెలు రక్షించబడటమే ఆయన చిత్తం. తప్పిపోయినటువంటి గొర్రెను కాపాడటమే సేవకుడి పని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈయనేంటి పాపులతో కలిసి తింటున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడంటే ఏ సేవనాడు తెలుసా? నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలిచడానికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎవరో ఫోన్లో స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్లో బాగుందన్నమాట. అంటే బైబిల్లో అంత వివరంగా లేదు. యేసుప్రభు మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్ళింది. అదే టయానికి యేసు ప్రభు వారు కూడా వచ్చారు. అప్పుడు సమరయ స్త్రీ ఏమంటుందో తెలుసా? ఊరు నన్ను వెలివేసింది, ఊరు నన్ను చులకనగా మాట్లాడింది, ఊరోళ్ళు నాతో మాట్లాడరు, ఊరోళ్ళకి నా పని అవసరం లేదు, నువ్వేంటి నాతో మాట్లాడుతున్నావు అంటే ఆమె బాధపడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఊరు కోసం రాలేదమ్మా, నీ కోసం. నీ మొదటి భర్త నాకు తెలుసు, నీ 2వ భర్త నాకు తెలుసు, నీ 3వ భర్త నాకు తెలుసు, నీ 5గురు భర్తలు నాకు తెలుసు. అయినా తెలిసినా ఎందుకు వచ్చావు? ఆ భర్తల కోసం రాలా, నువ్వు చేసిన పాపం కోసం రాలా, నిన్ను రక్షించాలన్న ఆశతో నేను ఇక్కడికి భారంతో మాట్లాడాడు. అప్పుడు ఆవిడ అంది, అయ్యా నేను మాత్రమే కదయ్యా, నా ఊర్లో రక్షించబడాల్సిన వాళ్ళు అందరూ తీసుకొచ్చింది. చూడండి దేవుని బిడ్డల, ప్రతి ఒక్కరు ఒక తల్లిగా కొడుకు కోసం ప్రార్థించి, ఒక భార్యగా భర్త కోసం ప్రార్థించి, ఎలా ప్రార్థన చేయటం అంటే, అయ్యా నా కుటుంబం అనేటటువంటిది పాపములో పడకూడదు, పాపములో పడిపోయిన కుటుంబము శాపం పాలు కాకూడదు. ఇటీవల కాలం శ్రమల దినాలు అయిపోయిన రోజుల్లోనే ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుతుంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక వాక్యాన్ని చెప్పి ఇక నేను ముగిస్తా. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం ఆ వాక్యం విన్నప్పుడు బాధేసింది. ఎంత బాధ అంటే ఏడుపు వచ్చి అంత బాధేసింది అనమాట. నిర్గమాకాండం 20వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు మీరు చూడండి జాగ్రత్త. మీరు వానికి మ్రొక్కరాదు, వాడిని పూజింపరాదు, మీ దేవుడను యావేను ఆయన నేను రోషము గలవాడను. ఏం గలవాడట? రోషం కలిగిన వాడట. నన్ను ద్వేషించు వారిలో, చాలా జాగ్రత్త, నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పుదాలకు కొడుకులను మనవళ్లను ముని మనవళ్లను దండింతును. ఎన్ని తరాలు వచ్చినాయి? కొడుకులు 1, మనవళ్ళు 2, ముది మనవళ్ళు ఎన్ని తరాలు? ఈ బైబిల్లో అయితే 3-4 తరాలట. ఆ వాక్యం చదువుతున్న నా గుండె పగిలిపోయింది. దేవుడు చెప్పిన మాట ఏ రాజు ఆయన
మనం దేవుని ఎడల అవిశ్వాసం, అపనమ్మకం, అమర్యాద, అగౌరవం, అపవిత్రత కలిగి ఉంటేనట నీకు పోదట. దావీదుకి బెత్షెబాకు పుట్టిన కొడుకు ఏమయ్యాడు? మొదటోడు. చచ్చిపోయాడా లేదా? నువ్వు చేసిన పాపం నీ మనవడికి, నీ కొడుక్కి, నీ కొడుకుది, నీ మనవడిది, నీ మనవడికి, ముది మనవడికట. చాలా బాధేసింది. ప్రభువా, మీరు నాకు అప్పగించిన గొర్రెలను పోగొట్టుకోవటం నాకు ఇష్టం. ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కళ్ళ కోసం. దేవుడు చేసింది రెండే. ఒకటి వాక్యం చెప్పాడు, రెండోది ప్రార్థన చేశాడు. కాబట్టి మనకి ఎన్ని భారాలు ఉండాలి? ఎన్ని భారాలు? మొదటి భారం పాపం చేసామన్న భారం మనలో. పాపం చేసి కూడా భారం లేకుండా బయట ధైర్యంగా తిరుగుతున్నావంటే నువ్వు చేసిన పాపం నీ కొడుక్కి, నువ్వు కొడుకుది నీ మనవడికి, నీ మనవడిది ముది మనవడికి బైబిల్ చెబుతుంది. ఒకటి. రెండవది కుటుంబ ఆత్మల భారం. అంటే మరి అబీగయీలు భర్తను కాపాడుకున్నట్టుగా మనం కూడా భర్తని, యోసేపు భార్యను కాపాడుకున్నట్లుగా మనం కూడా భార్యని కాపాడుకోవాలి. తప్పిపోయిన కుమారుడు బిడ్డల్ని కాపాడుకున్నట్టుగా మనం కూడా, అంటే మంచి మార్గంలో నడిపించాలి. ఇక సేవకుడు నేను మానవులందరి కోసం ప్రార్థన చేయాలి. గుడికి ఎందుకు రారు అడగాల్సిన బాధ్యత నాది. వ్యక్తిగతమైన జీవితం ఏంటో తెలిసిన తర్వాత నా గదిలో కూర్చొని ప్రార్థన చేయవలసిన బాధ్యత కూడా నాదే. సేవకుడి బాధ్యత ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చిన సమయంలో 1 గంట నాకు అప్పగించిన సంఘాల కోసం. ఎందుకంటే మీరెవరు లెక్క అడిగినా అడగపోయినా ఎవరు అడుగుతారు? భగవంతుడు లెక్క అడుగుతాడు నన్ను. ఆయన ముందు నేను దోషిగా నిలబడటం నాకు అసలు ఇష్టం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి భారం కలిగిన మనలని భగవంతుడు పరలోకానికి చేర్చునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.